హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రకరకాల దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దోస స్టాల్‌లో చాలా రకాల దోసలైతే వేసుకుంటారు కదా! మనం అలాగే ఇంట్లో గూడా చాలా సింపుల్‌గా రకరకాల దోసలనైతే ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయి. దోస పిండి ఒక్కటుంటే చాలండి. ఎన్ని రకాల దోసలైనా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి నచ్చేలాగా మనము ఇంట్లోనే రకరకాల దోసలనైతే ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా గీ కారం దోస, గ్రీన్ చట్నీ దోస, కారం దోస, ఉల్లిపాయ దోస, మసాలా చీజ్ దోస, అలా రకరకాలుగా దోసలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ చట్నీలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, పల్లీలను నూనె వేసుకొని ఫ్రై చేసుకుని, అలాగే దీంట్లోకి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడినంత సాల్టు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్లి చట్నీ అయితే పల్లి కొబ్బరి చట్నీ రెడీ చేసేసుకున్నాను. అలాగే వంకాయ టమాటా పచ్చడి కోసం పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకొని, అలాగే ఒక 2 టమాటా ముక్కలు కూడా టమాటాలు కట్ చేసుకొని ముక్కలు ఇవి కూడా బాగా మగ్గే విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దీంట్లోకి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకుంటున్నాను. నేను ఈ టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి వీటికి ఈ రోటి పచ్చళ్ళకి జీలకర్ర అనేది ఎక్కువగా వాడతానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వంకాయ టమాటా పచ్చడి కూడా రుబ్బేసుకుంటున్నాను. కొబ్బరి పల్లి చట్నీ అలాగే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. పోపు కూడా వేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు తాలింపు కూడా వేసుకొని చట్నీలు రెండింటికి తాలింపు వేసేసుకున్నా. ఇక్కడ అల్లం పచ్చడిని కూడా లూజ్ చేసుకుంటున్నానండి. నేను అల్లం పచ్చడి ఒక్కసారి రుబ్బేసుకొని పెట్టేసుకుంటా. టిఫిన్స్లోకి ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి లూజ్గా అయితే రెడీ చేసుకుంటాను. అల్లం పచ్చడి, నిలవ పచ్చడి గట్టిగా రుబ్బి పక్క పెట్టేసుకొని ఇలాగ టిఫిన్స్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి లూజ్ చేసుకుంటాను. పల్లి చట్నీ, అలాగే వంకాయ టమాటా పచ్చడి, అల్లం చట్నీ, కారప్పొడి ఇవైతే రెడీగా అయిపోయినాయండి. ఇప్పుడు దోశలు అయితే స్టార్ట్ చేద్దాం. గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ ఆకులను కూడా ముక్కలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడినంత సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తురుము, టమాటా సాస్, మయోనీస్, గ్రీన్ చట్నీ, గీ కారం దోసకి కారప్పొడి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని దోస పెనాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఉల్లిపాయని సగానికి కట్ చేసుకొని ఫోర్క్ గుచ్చుకొని ఇలాగ పెనంని చక్కగా క్లీన్ చేసుకుంటే దోశలు అనేది చాలా ఈజీగా వస్తాయి. నేను ఈ దోశ పెనం కూడా కొత్తగా రీసెంట్గా తీసుకున్నాను. ఇనపది. ఈ దోశలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇనపది బాగా వెయిట్ అయితే ఉందండి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను. అక్కడ కొనుక్కొచ్చుకున్నాను ఆ ఊర్లో. చాలా మందంగా ఉంది, బరువు కూడా చాలా బరువుగా ఉంది. ముందుగా దోశ బ్యాటర్ని దోశలా వేసుకొని పైన గ్రీన్ చట్నీ వేసుకొని ఆయిల్ వేసుకొని గ్రీన్ చట్నీతో దోశను అయితే రెడీ చేసుకుంటున్నాను. మీకు దీంట్లోని ఇష్టం ఉంటే ఆనియన్స్ ఇష్టపడేవాళ్ళు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను రెడీ చేసుకున్న అల్లం చట్నీ వేసుకొని దానిపైన బటర్ వేసి అల్లం చట్నీతో దోశను అయితే రెడీ చేసుకున్నాను. మన ఇష్టం అండి. దోశ బ్యాటర్ మనకి ఒక్కటి ఉంటే మన ఇష్టం వచ్చినన్ని దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ దోశ పైన గ్రీన్ చట్నీ అలాగే టమాటా సాస్ వేసుకొని ఇవి 2 దోశ పైన బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా మనం దోశ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకుంటే మనం అవన్నీ వేసుకునే వరకు దోశ మాడిపోకుండా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, బటర్ వేసుకొని చక్కగా
దోస కాలిన తర్వాత ఉల్లిపాయలు బటర్ కూడా వేసుకున్నాం కదా, ఈ రకంగా ఇంకొక దోశను కూడా రెడీ చేసుకున్నాను. పిల్లలు ఉంటే ఇలా రకరకాల దోశలు వేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అలాగే గ్రీన్ చట్నీ, టమాటా సాస్, మయోనీస్ ఇవన్నీ వేసుకొని బాగా దోశకి ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఇవి 3 కలుపుకొని ఈ సాసు, మయోనీస్, ఈ గ్రీన్ చట్నీ ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటే దోశలు వేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళకి చాలా ఇష్టంగా అయితే తింటారు. బయట దోశ స్టాల్లో ఇవే దోశలకి ఎక్కువ రేట్లు పెట్టేసి దోశలు అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ మనం కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని ఇంట్లోనే దోశలు రెడీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం స్వయంగా చేసి పెడుతుంటాం కాబట్టి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, బటర్ని అప్లై చేసుకొని ఈ బటర్ కూడా కరిగే వరకు దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా ఈ దోశ మొత్తం కుక్ అయిన తర్వాత తీసుకుంటే ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. వీటికి అక్కడ రకరకాల పేర్లు అయితే పెడతారు. మనకు ఆ పేర్లు తెలియదు కానీ టేస్ట్ అయితే వాటికన్నా చాలా బాగుంటాయి. నేను దోశ పిండిని కూడా 1 గ్లాసు మినప్పప్పుకి 2.5 కప్స్ గ్లాసులు, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 2.5 గ్లాసుల బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటానండి. ఆ నానబెట్టిన బియ్యంలో 1 స్పూను మెంతులు, అదేవిధంగా అటుకులు కానీ లేదంటే మన సాబ్దానా కానీ సగ్గుబియ్యం కానీ, కొద్దిగా 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకొని నానబెట్టుకొని రుబ్బుకుంటాను. దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయి. మా చిన్న అబ్బాయి నేను వేస్తానమ్మా దోశ అనుకుంటే ఆయన వచ్చి ఆయన ట్రై చేస్తున్నాడు. ఆయన ట్రై చేస్తాడట, సరే అని ట్రై చేయమని వదిలేశాను. దోశ బ్యాటర్ వేసి ఎంత స్లోగా వేస్తున్నాడో చూడండి. దోశ వేసుకొని దానిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి ఆయిల్ వేసుకొని దోశ అయితే రెడీ చేసుకున్నాడు. ఈయనకి కొంచెం ఇంట్రెస్ట్, అందుకనే కొంచెం అప్పుడప్పుడు చిన్నగా ట్రై చేస్తూ ఉంటాడు. మా పెద్దాయన అయితే అసలు వేయడు కానీ వంటలకి రాడు. ఈయనకి కొంచెం ఇంట్రెస్ట్, చిన్న ఆయనకి. ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. దోశనైతే రెడీ చేసుకున్నాడు. ఇంకా గీ కారం దోశ, ఎగ్ దోశ, అలాగే చీజ్ మసాలా దోశ, ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఆ దోశలు ఎలా రెడీ చేసుకోవాలో. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా దోశలు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఇలాగా రకరకాలుగా వాళ్ళకి నచ్చేలాగా దోశలను వేసి పెట్టండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా దోశలను కూడా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.